యా వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నేను హాట్ టాపిక్. ఇజ్రాయల్ గారు లాస్ట్లో ఇస్తాను మీకు టైం, నేను ఒకసారి ఏమనుకోవద్దు దయచేసి. అంటే మీకు అంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి టైం అయిపోయింది, ఇంకా అరగంట మాత్రమే ఉంది కాబట్టి నాకు. బేతంచెర్ల శ్రీనివాస్ నాయుడు గారు, ఏంటి అసలు ఇప్పుడు మన ఇజ్రాయల్ గారు చెప్పినట్టు ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన్ని విశ్వేశ్వరరెడ్డి గారి అరెస్ట్ కావచ్చు, తర్వాత విరూపాక్షకు సంబంధించినటువంటి అరెస్ట్ చూస్తున్నాం. సో ఆయన అసలు దాడే చేయలేదు, దాడి చేసింది వేరే వాళ్ళు, వాళ్ళే బట్టలు చుంచుకున్నారు, వాళ్ళకే వాళ్ళే కేసు పెట్టారు అని చెప్పేసి వారు చెబుతున్నటువంటి పరిస్థితి. దానికి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, నేను ఏదో అపోజ్ చేయాలని కాదు. సో ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందా కూటమి? ముందుగా ప్రైమ్ పేషెంట్ నమస్కారం అండి, మరియు మన సోదరులకు రాజు గారు మీకు నమస్కారం అండి. ఇందాక మన ఇజ్రాయల్ చెప్పినట్టు సరే పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేది ఓకే, మనం పక్కన పెడదాం. రాజుగారు మీరు కూడా చెప్పారు, ఇప్పుడు రియల్ గా రిమాండ్ వేసే ముందు సార్ ఇప్పుడు వీడియో ఏదైతే చూపించారో వాళ్ళ లాయర్ ద్వారా వెళ్ళి జడ్జి గారికి చూపించి రిమాండ్ చూపించేసి ఆ వీడియో చూపించి రిమాండ్ వేసుకొని చేసుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఇందాక ఉదాహరణ చెప్పారు, మన తిరుపతిలో జరిగిన దానికి వాళ్ళు జడ్జి గారిని తీసుకెళ్ళి ఆ వీడియో చూపిస్తే రిమాండ్ వేయకుండా పంపించారని. ఎందుకంటే వాళ్ళకి న్యాయంగా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఒక లాయర్ని పెట్టుకొని అక్కడికి వెళ్ళి జడ్జి గారికి ఆ జరిగిన వీడియో చూపించి రిమాండ్ పడకుండా చూసుకోవచ్చు. కానీ అయినా జడ్జి గారు చేశారంటే దాంట్లో అక్కడ కనబడుతుంది. ఇప్పుడు మాట్లాడడానికి వెళ్ళే వాళ్ళు 2-3 తీసుకెళ్తారు సార్, కానీ ఒక గుంపుని వేసుకొని వెళ్ళిపోయి ఇంటి మీద దాడి చేసి, సరే చించారో లేదో అది పక్కన మేడం, ఇంటి మీద దాడి తీసుకెళ్ళి ఒక ఎస్సీ ఎస్టీ మాల వాళ్ళకి ఎవరు ఉండర్లే, ఎవరు వాళ్ళకి సపోర్ట్ రారని చెప్పి వాళ్ళ మీద దాడి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పోలీస్ సపోర్ట్ తీసుకుంటారు కదా సార్, అది సహజంగా జరిగేది. మరి దాని తర్వాత మీరు ఉన్నట్టు ఉరవకొండలో మన వాళ్ళు చేసిన చూస్తే వీడియోలు చూస్తే ఆ సిలిండర్లు వేసుకొని నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ ఆ సిలిండర్ అని పగిలితే ఏంటంటే పరిస్థితి అస్సలు వాళ్ళు ఏం ఆలోచిస్తారో అర్థం కావట్లేదు సార్. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు అసలు రియల్ గా మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో సుమారు 55% మెంబర్స్ మీద 2-3 అఫెన్స్లు ఉన్నాయండి. ఆల్రెడీ మళ్ళీ ఇంకొక 40% ఎమ్మెల్యేస్ మీద సీరియస్ అఫెన్స్ ఉన్నాయి సార్. ఇది నడుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు సార్, ఇక్కడ జగన్ గారు ఏంటంటే ఆయన రాజ్యాంగాన్ని నడిపించడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన డిస్ట్రిక్ట్లో ప్రజాస్వామ్యబద్ధంగా అంటే రాళ్ళు ఇసిరేయటం, అడ్డరాళ్ళు పెట్టడం, గొడవ చేయటం, అది ఆయన రాజ్యాంగం అండి. అంటే ఆయన రాజ్యాంగం నడవట్లేదని వీళ్ళు బాధపడుతున్నారు. అంతేగాని అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు నడవట్లేదు, బ్రహ్మాండం నడుస్తుంది. కానీ ఎప్పుడైతే మన 5 ఏళ్ళు జగన్ గారు అధికారంలో అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడిచేది కాదు. ఎవరన్నా శాంతియుతంగా ధర్నా చేద్దామని వస్తే రానిచ్చేవాళ్ళు కాదు, ఇళ్లలోనే బంధించేసేవాళ్ళు. జగన్ గారు ఎక్కడ ఏదో 100 వస్తున్నా అంటే తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని ముందుగానే ఆపేసేవాళ్ళు. ఇది రాజ్యాంగం అండి. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఏదో ధర్నా చేస్తున్నాను వస్తే దాన్ని కూడా ఆపేశారు. అప్పుడు రాజ్యాంగం నడవలేదు, కానీ ఇప్పుడు జగన్ గారు రాజ్యాంగం నడిపించడానికి ట్రై చేస్తున్నారు, కానీ నడవనివ్వట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఎలాంటి ఆటంకం జరగదు సార్. ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే మన ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎలా అరెస్ట్ అయిన వాళ్ళందరూ మీరు ఇందాక సార్ కూడా చెప్పారు, అవన్నీ పర్సనల్ ఇష్యూస్ మీద అరెస్ట్ అయిన వాళ్ళు తప్ప దాన్ని పార్టీగా ఆదించుకొని అనవసరంగా చెడగొట్టున్నారు సార్. ఇప్పుడు ఉదాహరణకి మన పెన్నెల్లి రామకృష్ణ నాయుడు గారు ఉన్నారు, అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు చేసిన ఆల్రెడీ వీడియోలు అందరూ చూశారు, అందుకని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం ఆఫీస్ మీద వెళ్ళి దాడి చేశారు, ప్లస్ ఎవరినో కిడ్నాప్ చేశారు కదా, దాని గురించి అరెస్ట్ చేశారు. జోగి రమేష్ గారు తెలిసిందే, సిట్టు వాళ్ళు వేసిన ఎంక్వైరీలో మన లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. మన విరూపాక్ష గారి వాళ్ళు నడిచింది. అంబటి రాంబాబు గారు తెలుసు కదండి, సీఎం గారిని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం వల్ల అరెస్ట్ చేశారు తప్ప ఇది చేశారా సార్? ఇంకోటి చూస్తే ముస్తఫా గారు అది పర్సనల్ ఇష్యూ అండి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఆ బిజినెస్ వ్యవహారంలో ఎవరినో కిడ్నాప్ చేసి వాళ్ళు భయపెట్టి చేసినందుకు అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు. దానికి తమ్మినేని సీతారాం గారు ఇది పర్సనల్ ఇష్యూ.